ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా? అంతా విని ఇలా మౌనంగా ఉంటే ఎలా స్వామి? గంగ చేతిలో త్రిశూలం రేఖ ఉంది. తనే మీ ఇంటికి కోడలుగా రావాలని చెప్పి తను మా ఇంటి కోడల్ని చేశారు. కానీ ఇప్పుడు తను హత్య చేసి స్టేషన్లో ఉంది. నందిని మంత్ర కట్టడిని ఛేదించుకుని బయటికి రాలేదు అని చెప్పారు. కానీ నందిని బయటకు వచ్చేసింది అని పశుపతి చెప్తున్నాడు. పశుపతి ఏమీ చేయలేడు అని చెప్పారు. కానీ వాడు గంగని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని కుమార్ని చంపించేశాడు. మన లెక్కలన్నీ తారుమారవుతున్నాయి స్వామి. ఎప్పుడేం జరుగుతుందో అని భయపడేలా పరిస్థితులు మారిపోయాయి. స్వామి, నేను ఇక్కడ ఆందోళన పడుతుంటే మీరు అలా మౌనంగా ఉంటే ఏమిటి అర్థం? నువ్వు గంగతో పాటు నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు నాగశాస్త్ర పుస్తకం 3 తాయెత్తులు ఇచ్చాను కదా, జ్ఞాపకం ఉందా? అవును స్వామి, ఇచ్చారు. ప్రతి పౌర్ణమికి గంగని 108 సార్లు నాగశాస్త్ర మంత్రాన్ని జపించి ఒక్కొక్క తాయెత్తుని పుట్టలో వెయ్యమని చెప్పాను కదా, అలా చేయించేవా? అలా చేయించేవా? లేదు స్వామి. అందువల్లే నీకు ఇన్ని సమస్యలు వచ్చాయి. ఏమిటి స్వామి మీరన్నది? మంత్రశక్తి అనేది పులివాలం లాంటిది. దాన్ని ఒక్కసారి పట్టుకుంటే పట్టు వదలకూడదు. నువ్వు వదిలేశావు, అందువల్లే పరిస్థితి నీ చెయ్యి దాటిపోయింది. నేను పౌర్ణమి పూజ చెయ్యలేకపోవడం వల్ల నాకు బదులుగా గంగని పొట్టలో తాయెత్తు వేయమని చెప్పాను. అది నువ్వు చేయలేదు. అందువల్లే ఆ పశుపతి పై చెయ్యింది. మీరు చెప్పింది నిజమే స్వామి. ఇంట్లో ఉన్న సమస్యల వల్ల మీరు చెప్పింది చేయకుండా తప్పు చేశాను. సరే, జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని తలుచుకొని బాధపడితే ప్రయోజనం లేదు, వదిలేయ్. అది నా వల్ల కావడం లేదు. తరువాత నువ్వే అని పశుపతి గోడ మీద రాసింది నా కళ్ళ ముందు మెదులుతోంది. నందిని పుట్టలోంచి వచ్చేసింది అని వాడన్న మాటలు నాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇందులో ఆందోళన చెందడానికి ఏమీ లేదు. నందిని ఎప్పటికి కూడా బయటికి రాలేదు. ఇంత జరిగిన తర్వాత కూడా మీరంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు స్వామి? నా మంత్ర కట్టడి మీద ఉన్న నమ్మకంతోనే ఇది చెప్తున్నాను. నేను వేసిన మంత్ర కట్టడిలో ఒక్క నూలు పోగును కూడా తెంచుకుని నందిని బయటికి రాలేదు. పశుపతి నమ్మకంగా చెప్తున్నాడే. వాడు మన సహనాన్ని పరీక్షిస్తున్నాడు. అందువల్ల నువ్వు సహనాన్ని కోల్పోకు. వాడి మాటల్ని నేను అలక్ష్యం చేయలేకపోతున్నాను స్వామి. నువ్వు నన్ను నమ్ముతావా, పశుపతిని నమ్ముతావా? స్వామి, నేను మిమ్మల్ని నమ్మకుండా ఇంకెవరిని నమ్ముతాను స్వామి. అలాగైతే నేను చెప్పింది విను. నా మంత్రశక్తి నీ కుటుంబాన్ని కాపాడుతున్నట్టుగా గంగ మాంగళ్య బలం నీ కుటుంబాన్ని కాపాడుతున్నట్టు ఆ పశుపతికి ఎలాగో తెలిసిపోయింది. అందువల్లే గంగని మీ కుటుంబం నుంచి విడదీయడానికి పశుపతి ఒక పథకం వేశాడు. గంగకున్న దైవభక్తిని అలుసుగా తీసుకొని ఆ పశుపతి దాన్ని ఆయుధంగా తీసుకొని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. తను వాడి వశం అయిపోయింది. అందువల్లే ఆలోచన శక్తిని కోల్పోయిన గంగ పశుపతి చెప్పినట్టు కుమార్ని చంపేసింది. ఇందులో మన గంగను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏది తన ఆధీనంలో లేదు. కానీ తను నువ్వు పెంచిన అమ్మాయి కాదు. గంగతో కుమార్ని చంపిస్తే శత్రువుల్లో ఒకడు చచ్చినట్టు అవుతుంది. గంగను మీ ఇంటి నుంచి దూరం చేసి జైలుకి పంపించినట్టు అవుతుందని పశుపతి ఈ పథకం వేశాడు. రాజశేఖర్, కుమార్ మనల్ని వదిలిపెట్టి వెళ్లడం లోటైతే గంగ మన కుటుంబానికి దూరం అవ్వడం
చాలా పెద్ద లోటు. దానికి అవకాశం ఇవ్వకో. వెంటనే వెళ్ళి గంగకు జామీన్ ఇచ్చి ఇంటికి తీసుకురా. మీ ఈ మాటలు విన్నాక నాలో కొంచెం ధైర్యం వచ్చింది. కానీ నందిని విషయంలోనే అయోమయంగా ఉంది. నీకిప్పుడు నందిని బయటికి వచ్చిందో లేదో తెలియాలి, అంతే కదా? అవును స్వామి. రాజశేఖర్, ఇందులో మంత్రించిన తీర్థం, మంత్రించిన విభూది ఉంది. దీన్ని తీసుకో. నువ్వు ఇంటికెళ్ళగానే రాత్రి సమయంలో ఎవరికీ తెలియకుండా పుట్ట దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. ఇది చేసిన తర్వాత నేను చెప్పింది నిజమేనని నువ్వు నమ్ముతావు. అది మాత్రమే కాదు రాజశేఖర్, నందిని పుట్ట వదిలి బయటికి రాలేదని నీకే నమ్మకం వస్తుంది. వెళ్ళు. స్వామి, నాతో మీరు కూడా వస్తే ధైర్యంగా ఉంటుంది. నువ్వేం భయపడకో. నేను నీ పక్కన లేకపోయినా నేనిచ్చిన కడియం నీ చేతికుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఆ కడియం నీకెప్పుడు శ్రీరామ రక్ష. ధైర్యంగా వెళ్ళు. వెళ్ళొస్తాను స్వామి. సిలిండర్ రేటు పెరుగుతుందా? ఎప్పటికీ తగ్గించరు. మధ్యతరగతి వాళ్ళకి కష్టాలే. గుజరాత్లో భారీ వర్షాలు.